హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పైథాన్ లైవ్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనము ఏజీఐ గురించి ఇన్ డెప్త్గా తెలుసుకోబోతున్నాం. మనం దీనికి సంబంధించిన ఒక చిన్న రోడ్ మ్యాప్ కూడా తెలుసుకోబోతున్నాం అనమాట. బ్రీఫ్గా మీకు అర్థమయ్యేలా అయితే చెప్తాను వితౌట్ ఎనీ టెక్ వర్డ్స్. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. సో నాన్ ఐటీ వాళ్ళైనా సరే, బిగినర్స్ అయినా సరే అర్థం చేసుకునే విధంగా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఏజీఐ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అనమాట. అంటే ఇది మనకి ఇప్పటికీ కరెంట్గా ఉన్న దానికంటే ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటుందనేసి ఇప్పుడు ఎక్స్పర్ట్స్ అందరు కూడా బిలీవ్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఏఐ టూల్స్ కానివ్వండి, టెక్స్ట్ జనరేట్ చేస్తున్నాయి అండ్ అలాగే ఇమేజ్ జనరేట్ చేస్తున్నాయి, వీడియోస్ జనరేట్ చేస్తున్నాయి. సో ఆల్రెడీ ట్రైన్ అయిన ప్యాటర్న్స్ని బట్టి మనకైతే ఇలా జనరేట్ చేసేసి ఇలా జనరేటివ్ ఏఐకి సంబంధించింది మొత్తం కూడా ఏఐ టూల్స్ అన్నీ కూడా మనకైతే ఇలా అవుట్పుట్ అనేది ఇస్తుంది. కాకపోతే ఏజీఐ అంటే దానికి మించినది అనమాట. సో ఇదే థింక్ చేయగలదు, ఇదే డెసిషన్స్ తీసుకోగలదు, ఇదే ఎవ్రీథింగ్ ఒక మనిషి లాగా, ఒక హ్యూమన్ లైక్ ఇంటెలిజెన్స్ ఉన్న ఒక వ్యక్తి లాగా ఆలోచించి అన్ని పనులు కూడా చేసేస్తుంది అనమాట. సో బేసికల్గా ఏఐ టూల్స్ అంటే టూల్స్ అంతవరకు ఉంటుంది. కాకపోతే ఏజీఐ అంటే దానికి అబోవ్ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా ఒక మనిషి ఒక సిచ్యువేషన్లో ఉంటే ఎలా థింక్ చేస్తాడో అలా ఈ ఏజీఐ అనేది థింక్ చేయబోతుంది. ఓకే, ఫ్యూచర్ మొత్తం కూడా ఈ ఏజీఐ రూల్ చేస్తుంది అనే ఒక టాక్ కూడా ఉంది ఆల్రెడీ. సో భయపడకండి, ఏదొచ్చినా ఏమొచ్చినా. జస్ట్ మనం దీన్ని ఏజీఐ అంటే ఏంటి అనేది ముందుగానే తెలుసుకుని, ముందుగానే ఎవ్రీథింగ్ మనకి ఎలా నడుస్తుంది అనేది తెలుసుకుంటే మనకి ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా వస్తాయి. అండ్ దీంట్లో మనకి మెయిన్ టాపిక్కి వెళ్ళిపోతే రోడ్ మ్యాప్ ఏంటి అంటే మనకి ఫస్ట్ థింగ్ అయితే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలండి. దాంట్లో మనకి మోస్ట్ ఫేమస్ వచ్చేసరికి పైథాన్. ఎందుకు అంటారా? సో బేసికల్గా ఇక్కడ పైథాన్ మనకి ఏఐలో ఉండే లైబ్రరీస్, టూల్స్, ఎవ్రీథింగ్ కూడా మనకి పైథాన్లోనే ఉంటాయన్నమాట. ఎవరైతే పైథాన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చో వాళ్ళకి ఏఐలో ఇంకా మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది. ఓకే, ఇవే దాంట్లో యూజ్ చేస్తాం కాబట్టి బేసిక్గా. సో పైథాన్ అయితే నేర్చుకోవాలి. వేరియబుల్స్ కానివ్వండి, డేటా టైప్స్ అండ్ అలాగే ఫంక్షన్స్, ఓప్స్, ఇలా బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేర్చేసుకోవాలి. అండ్ అలాగే వీటితో పాటు టూల్స్, లైబ్రరీస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, దాని తర్వాత మెషిన్ లెర్నింగ్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ డీప్ లెర్నింగ్ కూడా అండ్ ఎన్ఎల్పి కూడా యాడ్ ఆన్ అయితే ఇంకా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఓకే, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ ఎన్ఎల్పి. ఓకే, సో దీని తర్వాత ఏంటి అంటే మ్యాథమెటిక్స్ అనేది మనకి ఇక్కడ కాంప్లెక్స్ ఏరియాస్ దగ్గర సాల్వ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. కాబట్టి స్టాటిస్టిక్స్ కానివ్వండి, ప్రాబబిలిటీ అండ్ అలాగే లీనియర్ ఆల్జిబ్రా, ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకు వచ్చి ఉంటే ఇంకా గ్రిప్ అనేది ఉండాలన్నమాట. ఇంకా మనం ఇది స్టార్ట్ చేసినాక ఇంకా అడ్వాన్స్ అయిపోతాం. ఓకే, సో ఇవ్వండి. అండ్ అలాగే అడ్వాన్స్డ్ ఏఐ మోడల్స్ పైన రీసెర్చ్ అయితే చేయాలన్నమాట. ఏజీఐ కోసం అడ్వాన్స్డ్ ఏఐ మోడల్స్ పైన రీసెర్చ్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. సో ఇవ్వండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. చూస్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ పైథాన్, లర్న్ లైబ్రరీస్ అండ్ టూల్స్, అండ్ దాని తర్వాత మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎన్ఎల్పి, మ్యాథమెటిక్స్లో స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా చెప్పేశాను కదా. అండ్ అలాగే అడ్వాన్స్డ్ ఏఐ మోడల్స్ అనేవి రీసెర్చ్ చేయాలి. సో ఇదండి బేసికల్గా మనకి ఇక్కడ ఉండే రోడ్ మ్యాప్ అని వచ్చేసరికి. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఏజీఐ అంటే మనకి హ్యూమన్ లైక్ థింక్ చేసే ఒక పవర్ఫుల్ టెక్నాలజీ అనుకోవచ్చు దీన్ని. సో బేసికల్గా ఇది మనకి అప్కమింగ్లో ఇదే రూల్ చేస్తుంది. అండ్ అలాగే దీనిపైన ఇంకా వర్క్స్ అనేవి చాలా ఇంప్లిమెంట్ అవుతాయి. అంటే చాలామంది ఒకటి భయపడుతూ ఉంటారు, మరి ఇది వస్తే మనకు జాబ్స్ పోతాయేమో అనేసి. నో, ఇప్పుడు కూడా ఏఐ ఉంది. కాకపోతే కంపెనీస్ అన్నీ కూడా బయట ఏం చేస్తున్నాయి, మళ్ళీ ఎందుకు హైరింగ్స్ చేస్తున్నారు, ఎందుకు నడుస్తుంది అంటే కనుక ఏ ఏఐ టూల్ వచ్చినా ఏమొచ్చినా కూడా ఒక మనిషి దాన్ని అట్లీస్ట్ చేయడానికి ఉండాలి. కాకపోతే దాని హెల్ప్ తీసుకోవాలి. ఏఐ టూల్స్ తెలిసి ఉంటేనే ఇంకా కొన్ని కంపెనీస్ హైర్ చేసుకుంటున్నారనమాట. ఎందుకంటే ఈ ఏఐ టూల్స్ అనేవి ఏఐకి సంబంధించిన యూజ్ చేస్తే ఇంకా మనిషి స్మార్ట్గా వర్క్ చేయగలడు. ఒక 10 days తీసుకునే వర్క్ని ఒక 1 dayలో కంప్లీట్ చేయగలడు. సో వాళ్ళకి డెడ్ లైన్స్ అన్నీ కూడా మీట్ అవ్వచ్చు. సో ఇలా అన్ని సినారియోస్లో చూస్తే మనము దీనికి దూరంగా భయపడి వెళ్ళేదానికంటే దీనికి ఇది నేర్చుకుంటే ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి, బెటర్ లైఫ్ ఉంటుంది, కెరీర్ ఉంటుంది అనుకుంటే ఇంకా బెటర్గా మనం ముందుకెళ్ళాలి. సో జస్ట్ ఏంటి అనేసి తెలుసుకొని మీరు ఫ్యూచర్ ఇటువైపు వద్దామనుకున్న వాళ్ళకి ముందు నుంచి జస్ట్ రోడ్ మ్యాప్ అనేది తెలుసుకున్నారు కదా, దాని మీకు ఏదైతే హార్డ్గా ఉంటుందో, కొందరికి మ్యాథమెటిక్స్ రాదు, ఇంకా మీరు డిగ్రీ చేస్తున్నారు, జస్ట్ ఫస్ట్ ఇయర్, సో స్టార్ట్ చేయండి.
బెనిఫిట్ అవుతుంది ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. ఓకే, అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్స్తో పాటు మీకు ప్లేస్మెంట్ అసిస్టెన్సీ అండ్ అలాగే సర్టిఫికేషన్స్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. దీనికి సంబంధించిన ఫుల్ సిలబస్ తెలుసుకోవాలి అన్నా లేదా ఫ్రీ డెమో అనేది చూడాలి అన్న కూడా మీరు జస్ట్ కామెంట్ సెక్షన్లో పైథాన్ ఫుల్ స్టాక్ అనేసి టైప్ చేసేయండి. అండ్ లేదా డిస్క్రిప్షన్లో ఆల్రెడీ నేను మెన్షన్ చేసేసాను నంబర్ అనేది. సో అప్రోచ్ అయిపోతే ఆ నెంబర్కి మా పైథాన్ లైఫ్ టీమ్ అనేది రెడీగా ఉంది మీకు ఎవ్రీథింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు, నేను ఫర్దర్ వీడియోస్లో అయితే చేసేస్తాను. ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.